మూడు రౌండ్ లో కూడా ఏదైతే బీఆర్ఎస్ లీడ్ లో ఉంది 201 ఓట్లతో లీడ్ లో ఉంది. దీనికి సంబంధించి చెప్పండి పాపారావు గారు. అందుకని ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం కదా, అధికారంలోకి వచ్చి ఏం చేస్తుంది. దేశమంతా ఖర్గే కూడా పెదవి విరుస్తున్నాడు కదా. రేవంత్ రెడ్డి గురించి ఖర్గేగా ఓపెన్ గానే మాట్లాడుతున్నాడు. ఇది నాయన మన కర్మ అని చెప్పి. అంతకుముందు 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు కర్ణాటక గురించి కూడా ఈ గ్యారంటీల వ్యవహారం మనకు బాగాలేదని చెప్పి ఖర్గే చెబుతున్నాడు. అన్ని అబద్ధాలు ఆడుతున్నాం అనేది ఖర్గే మాటల్లోనే తెలిసిపోతుంది. పెద్ద మనిషి కదా, ఆయన కాస్త ఆపుకోలేకపోతున్నాడు బాధ, నీతున్నోడు ఆపుకోలేకపోతున్నాడు బాధ. వీళ్ళంతా అబద్ధాలు ఆడైనా గెలవాలని నిర్ణయించుకున్న బాపతు. కాబట్టి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమీ కాదు, వీళ్ళు హిపోక్రట్లు, ఏది చేయరు, ఎవరిని చేయనివ్వరనే నిర్ణయానికి వచ్చి జనాలు ఈ రకంగా శాస్తి చేస్తున్నారు. అక్కడ కూడా పాపం ఆ తేజస్వి యాదవ్ అనవసరంగా పోయి చిన్నవాడు కదా వయసులో, వీళ్ళందరినీ పెద్ద మనుషులుగా చూస్తున్నాడేమో, దానివల్ల నష్టపోతున్నారు. శ్రీశైల్ రెడ్డి గారు, మనం మూడో రౌండ్లో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది, 201 ఓట్లతోటి ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి అంశం. అది చాలా పాజిటివ్ అంశం అండి. మిగతా ఏడు రౌండ్లలో కూడా ఈ విజయం కొనసాగాలని ఆశిస్తా ఉన్నాం. ఎందుకంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, మరొక్కసారి కూడా నేను చెప్పదలుచుకుంటున్నది, తెలంగాణని 2 సంవత్సరాల్లో అరిగోస పెట్టింది కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ వ్యాప్తంగా చాలా స్పష్టమైపోయింది. ఎన్నోసార్లు ఎంతోమంది మాట్లాడినాం. ఈరోజు ప్రజలు కూడా చాలా తీవ్ర ఆగ్రవేశాలు, ముఖ్యంగా బస్తీలలో హైడ్రా భయం అనేది చాలా 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 వాళ్ళని వెన్నాడుతూ ఉన్నది. హైడ్రా వచ్చిన తర్వాత జీవితాలన్నీ రోడ్డు మీద పడ్డాయి. చిన్నపిల్లలు వాళ్ళ స్కూలు బ్యాగులు, వాళ్ళ లంచ్ బాక్సుల దగ్గర నుంచి అసలు ఏమీ లేకుండా మొన్న ఎవరో తిరుపతి పోయి దేవుడి దర్శనం తీసుకుని వచ్చేటప్పటికి ఈడ ఇంట్లో దయ్యం జోరింది. ఇట్లాంటివి చాలా చాలా నష్టం చేస్తూ ఉన్నాయి. అండ్ ఆల్సో షాదీ ముబారక్ అండి, చాలా చోట్ల ఇఫ్ నాట్ జూబ్లీ హిల్స్, మా తాండూరు నియోజకవర్గంలో షాదీ ముబారక్ చెక్కులు బౌన్స్ అయినాయండి. కేసీఆర్ గారు పెద్ద మనసుతో ఆడపిల్ల పెళ్లి అయినప్పుడు ఇవ్వడానికి ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. శ్రీశైల్ రెడ్డి ఒక నిమిషం ప్లీజ్. ఏదైతే మూడో రౌండ్ ముగిసేసరికి మొత్తానికి ఏదైతే బీఆర్ఎస్ లీడ్లోకి వచ్చింది, దాదాపు బీఆర్ఎస్ కు 12,503 ఓట్లు కైవసం చేసుకుంది. అలాగే కాంగ్రెస్ మాత్రం 12,292 ఓట్లు ఉన్నాయి. మొత్తానికి ఇక్కడ మూడో రౌండ్ ముగిసేసరికి బీఆర్ఎస్ 201 ఓట్లతోటి మెజార్టీలో ఉంది. బీఆర్ఎస్ ఇప్పుడు జూబ్లీ కాన్స్టిట్యూషన్ సంబంధించి లీడ్లో కొనసాగుతున్నటువంటి అంశం. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఏదైతే షేక్పేట డివిజన్ సంబంధించి మూడో రౌండ్ ముగిసేసరికి ఈ ఫలితాలు మనకు అందుతున్నటువంటి అంశం. ఇక్కడ దాదాపు బీఆర్ఎస్కు మొత్తానికి 12,503 ఓట్లు వచ్చినాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ దాదాపు 201 ఓట్లతోటి లీడ్లో కొనసాగుతున్నటువంటి అంశం.